జై వీరభద్రకు సార్ నమో నమ. ప్యాలెస్లో ఎలుకలు పడడానికి కూడా ₹1,00,00,000 పైన ప్రతి ఒక్కటి ఖర్చులు ఎక్కేసుకుంటే ఇంత హీనంగా అయిపోయిందంటే వీళ్ళు జీతాలు తీసుకొని మళ్ళీ వీళ్ళకి మేము సాకాల ఖర్చులు కూడా రాస్తారు. ఒక్కరు లక్షల జీతాలు తీసుకుంటారు. సలహాదారులకి 100 కోట్లు. ఇవన్నీ ఎవరు నాయన ప్రజా డబ్బుని ఎట్లా చేశారంటే స్కీముల్ని స్కామ్లాగా వాడుకున్నారు. మళ్ళీ మేము ఇస్తున్నాము, మళ్ళీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు కానీ మా జగన్ ఇస్తున్నాడు అంటే ఏమి ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పులు మీరు మోసుకుంటారా? అప్పు మీరు కడతారు, అప్పుడు మేము ఒప్పుకుంటాం మీరు ఇచ్చినట్ల. ఏమన్నా ప్రజల డబ్బులు ప్రజలకు పంచి బకరాలు చేసి గొర్రెలు చేసి ఆడుకుంటున్నారు. మనకు కూడా తెలివితేటలు రావాలన్నా ఈరోజు మీ చైతన్యం రాలే. 40% ఓటింగ్ వచ్చినప్పుడు వైసీపీకి ప్రజల్లో చైతన్యం రాలే. వీరభద్రుడు దిగినాడు కాబట్టి కరోనాతో మొదలుపెట్టినాడు. ఇప్పుడు రాజకీయం మీద పడి మహాకూటమి విజయం, వీరభద్ర విజయం. అది వీళ్ళతో కూడా కాదు, పవన్ కళ్యాణ్తోనా తర్వాత చంద్రబాబుతోనా మోడీతో ఆమెస్తోనే కాదు, ఇంక తీసి మన ఆయన వస్తున్నాడు. వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చి ఋషికొండలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అమరావతిని రాజధాని చేసి పాలిస్తారా. వీరభద్ర వచ్చే టైం ఆసనమైంది. వీరభోగ వసంతరాలు